హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ ఫిజియోగ్రఫీ టాపిక్లోని పెనిన్సులార్ ఇండియా అనే టాపిక్ గురించి చర్చించబోతున్నాం. సో పెనిన్సులార్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది ప్రతి ఎగ్జామ్స్లో ఏదో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. సో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తెలంగాణ గ్రూప్స్ మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్స్ ఇస్తారు అనేసి టాక్ వస్తుంది. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్స్. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేస్తేనే మనం ఎగ్జామ్ టైంకి సిలబస్ని కవర్ చేయగలం. సో పెనిన్సులార్ ఇండియా అనే టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో పెనిన్సులార్ ఇండియా అంటే ఏంటి? ద పెనిన్సులార్ ప్లాటూ ఈజ్ ద లార్జెస్ట్ ఫిజియోగ్రఫిక్ యూనిట్ ఆఫ్ ఇండియా స్ట్రెచింగ్ ఫ్రమ్ అరావలీస్ ఇన్ ద నార్త్ టు షిల్లాంగ్ ప్లాటూ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ టు కన్యాకుమారి ఇన్ ద సౌత్. ఎంటైర్ ఇండియన్ ఫిజియోగ్రఫీలోనే లార్జెస్ట్ యూనిట్ ఏంటి అంటే పెనిన్సులార్ ఇండియా. సో ఈ పెనిన్సులార్ ఇండియాకి బౌండరీస్ ఏంటి అంటే నార్త్లో వచ్చేసి అరావలి మౌంటైన్స్ అండ్ నార్త్ ఈస్ట్లో వచ్చేసి షిల్లాంగ్ ప్లాటూ అండ్ సౌత్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ కన్యాకుమారి దాకా విస్తరించి ఉంటాయి. ఇట్ ఆక్యుపైస్ 50% ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ మాస్ మెజరింగ్ అరౌండ్ 16 lakh square kilometers. అంటే ఇండియాలో ఆల్మోస్ట్ సగభాగం పెనిన్సులార్ ఇండియానే ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ల్యాండ్ ఫార్మ్స్ ఇన్ ద వరల్డ్ ఫార్మ్డ్ బిఫోర్ 500 million years. The average height of peninsular plateau is 600 to 900 meters above sea level. Generally, all the rivers flow from west to east except Narmada, Tapati and few others. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, పెనిన్సులర్ ప్లాట్యూ యొక్క యావరేజ్ హైట్ ఎంత అని ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. సో ఆన్సర్ వచ్చేసి 600 to 900 meters. సో జనరలీ ఆల్ రివర్స్ ఫ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. జనరల్ టెండెన్సీ కనుక చూసుకుంటే మనకు వెస్ట్ సైడ్ ఆఫ్ ఇండియా అనేది ఎత్తుగా ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఆఫ్ ఇండియా అనేది కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది. కాబట్టి రివర్ ఫ్లో అనేది వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఉంటుంది. వెస్ట్ టు ఈస్ట్ వస్తాయి రివర్స్ అన్నీ. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏంటంటే నర్మదా, తపతి ఇలాంటి రివర్స్ అన్నీ కూడాను ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అవుతాయి. ఎందుకంటే ఇవి రిఫ్ట్ వ్యాలీస్తో ఫ్లో అయ్యే రివర్స్. ఈ రివర్స్ ఫ్లో అయ్యే వ్యాలీస్ అన్నీ కూడా రిఫ్ట్ వ్యాలీస్. సో ఈస్ట్ టు వెస్ట్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో ఈ పెనిన్సులార్ ఇండియాని మనం 8 డివిజన్స్గా డివైడ్ చేసి చదువుకుందాం. ఈ 8 డివిజన్స్ ఏంటి అంటే మార్వార్ అప్లాండ్, సెంట్రల్ హైలాండ్స్, బుండేల్ఖండ్ అప్లాండ్, మాల్వా ప్లాటూ, బాఘేల్ఖండ్, చోటా నాగ్పూర్ ప్లాటూ, మేఘాలయ ప్లాటూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ డెక్కన్ ప్లాటూ. ఫస్ట్ కనుక చూసుకుంటే మార్వార్ అప్లాండ్. మార్వార్ ప్లాటూ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఈస్టర్న్ రాజస్థాన్ ఈస్ట్ ఆఫ్ ద అరావలి మౌంటైన్ రేంజ్. ఈ మార్వార్ అప్లాండ్ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే రాజస్థాన్ స్టేట్లో ఉంటుంది. సో అరావలి మౌంటైన్స్కి ఈస్ట్ సైడ్న ఈ మార్వార్ అప్లాండ్ అనేది సిచ్యువేటెడ్ అయి ఉన్నది. యావరేజ్ ఎలివేషన్ వేరీస్ బిట్వీన్ 200 to 500 meters అబౌవ్ సీ లెవెల్. ఈ మార్వార్ అప్లాండ్ యావరేజ్ హైట్ ఎంత అంటే 250 to 500 meters. ఈ మార్వార్ ప్లాటూ అనేది ముఖ్యంగా లైమ్ స్టోన్ మరియు షేల్ అనే 2 మెటీరియల్స్తో ఫామ్ అయి ఉంది. లైమ్ స్టోన్ అంటే సున్నపు రాయి, షేల్ అంటే పొట్టురాయి. ఈ 2 రాళ్ల ఫార్మేషనే మార్వార్ ప్లాటూ. సో మార్వార్ హార్సెస్ ఆర్ వెరీ పాపులర్. సో మార్వార్ అనే రీజియన్ దేనికి బాగా పాపులర్ అంటే హార్సెస్కి చాలా పాపులర్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సెంట్రల్ హైలాండ్స్. సెంట్రల్ హైలాండ్స్ని ఏమంటారు? మధ్య భారత్ పత్తర్ ఆర్ మధ్య భారత్ ప్లాటూ, ఈ 2 పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇట్ ఈస్ టు ద ఈస్ట్ ఆఫ్ మార్వార్ అప్లాండ్. మార్వార్ అప్లాండ్కి ఈస్ట్ సైడ్న మనకి సెంట్రల్ హైలాండ్స్ అనేవి ఉన్నాయి. అంటే జనరల్గా ఇది మధ్యప్రదేశ్ స్టేట్ని బాగా కవర్ చేస్తుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ప్లాటూ కంప్రైజెస్ ద బేసిన్ ఆఫ్ చంబల్ రివర్ విచ్ ఫ్లోస్ ఇన్ ఏ రిఫ్ట్ వ్యాలీ. అంటే ఈ సెంట్రల్ హైలాండ్స్లో ఎక్కువగా మనం చాంబల్ రివర్ యొక్క బేసిన్ని చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ చాంబల్ రివర్ అనేది ఒక రిఫ్ట్ వ్యాలీ ద్వారా పాస్ అవుతుంది. అసలు రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు ఎర్త్ ఉంది, భూమికి ఒక పగులు వచ్చింది అనుకోండి, ఒక క్రాక్ వచ్చింది అనుకోండి, ఒక రివర్ అనేది ఆ క్రాక్ గుండా పాస్ అవుతే దాన్నే మనం రిఫ్ట్ వ్యాలీ అంటాం. అర్థమైందా? సో ఇట్ ఈస్ ఎ రోలింగ్ ప్లాటూ విత్ రౌండెడ్ హిల్స్ కంపోజ్డ్ ఆఫ్ శాండ్ స్టోన్. థిక్ ఫారెస్ట్ గ్రో హియర్. సో ఈ సెంట్రల్ హైలాండ్స్ అనేవి శాండ్ స్టోన్తో తయారైన హైలాండ్స్ అనమాట. ఇక్కడ ఈ సెంట్రల్ హైలాండ్స్లో మనకి దట్టమైన అడవులు ఉంటాయి. అందుకే మధ్యప్రదేశ్ స్టేట్లో ఫారెస్ట్ కవర్ ఎక్కువ అండ్ ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉంటాయి. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బండేల్ఖండ్ అప్లాండ్ అండి. స్ప్రెడ్స్ ఓవర్ 5 districts ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ 4 districts ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ బుండేల్ఖండ్ అప్లాండ్ అనేది ఉత్తరప్రదేశ్లోని 5 districts అండ్ మధ్యప్రదేశ్లోని 4 districts కలిస్తేనే ఈ బుండేల్ఖండ్ అప్లాండ్. ఇట్ హ్యాస్ అన్ యావరేజ్ ఎలివేషన్ ఆఫ్ 300 to 600 meters అబౌవ్ సీ లెవెల్.
సో బుండెల్ఖండ్ అప్లాండ్ యొక్క యావరేజ్ హైట్ ఎంత అంటే 300 to 600 meters. దిస్ ఏరియా ఈజ్ మార్క్డ్ బై ఎ చైన్ ఆఫ్ హిల్లాక్స్ మేడ్ ఆఫ్ గ్రానైట్ అండ్ శాండ్స్టోన్. ఈ బుండెల్ఖండ్ అప్లాండ్ అనేది శాండ్స్టోన్ మరియు గ్రానైట్ అంటే కంకర ఈ రెండిటితో తయారైన అప్లాండ్ అనమాట. ద ఎరోషనల్ వర్క్ ఆఫ్ ద రివర్స్ ఫ్లోయింగ్ హియర్ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ అన్ అండ్యులేటింగ్ ఏరియా అండ్ రెండర్డ్ ఇట్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్. అంటే నదులు ఈ ఏరియాని ఎలా తయారు చేశాయంటే చాలా ఎగుడు దిగుడుగా తయారు చేశాయి అన్నమాట ఈ నదులు అనేవి ఏరియాని. సో అందుకే ఇది అగ్రికల్చర్ చేయడానికి పనికిరాని భూములు అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మాల్వా ప్లాటూ అండి. దిస్ ప్లాటూ హ్యాస్ 2 systems ఆఫ్ డ్రైనేజ్, వన్ టువర్డ్స్ ద అరేబియన్ సీ అండ్ అదర్ టువర్డ్స్ ద బే ఆఫ్ బెంగాల్. ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఏంటంటే ఇండియాలో కొన్ని రివర్స్ ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అవుతాయి, మరికొన్ని రివర్స్ వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవుతాయి. చాలా మటుకు రివర్స్ మాత్రం వెస్ట్ టు ఈస్ట్ మాత్రమే ఫ్లో అవుతాయి, చాలా కొన్ని రివర్స్ మాత్రమే ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అవుతాయి. కానీ ఈ పర్టికులర్ మాల్వా రీజియన్లో 2 డ్రైనేజ్ సిస్టమ్స్ మనకు కనిపిస్తాయి. నర్మదా అండ్ తపతి ఇవేమో ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అవుతున్నాయి అండ్ చంబల్ ఏమో వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవుతుంది. సో మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలిసింది ఏంటంటే మాల్వా ప్లాటూలో మాత్రమే 2 డ్రైనేజ్ సిస్టమ్స్ మనకి కనిపిస్తాయి. దట్ ఈస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అండ్ ఈస్ట్ టు వెస్ట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ద ఎక్స్టెన్సివ్ లావా ఫ్లో అండ్ ఈస్ కవర్డ్ విత్ బ్లాక్ సాయిల్స్. సో ఈ రీజియన్లో ఒకప్పుడు ఏమైందంటే చాలా వాల్కనిక్ ఎరప్షన్స్ అవ్వడం వల్ల లావా అనేది బయటికి వచ్చేసి అదే మనకి బ్లాక్ సాయిల్గా మారిపోయిందనమాట. ద జనరల్ స్లోప్ ఈస్ టువర్డ్స్ ద నార్త్. సో మాల్వా అనే రీజియన్లో మనం నార్త్కి వెళ్ళిన కొద్దీ ల్యాండ్ హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాగేల్ఖండ్ అండి. దిస్ ప్లాటూ ఈజ్ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్, శాండ్ స్టోన్ అండ్ గ్రానైట్. 3 స్టోన్స్తో ఈ ప్లాటూ అనేది తయారైంది. ఇక్కడ మనం బుండేల్ఖండ్ అండ్ బాగేల్ఖండ్కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే ఈ 2 కూడా మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్లోనే ఉంటాయి. కాబట్టి ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్లో ఉండే 2 ప్లాటూస్ ఏంటి అంటే బాగేల్ఖండ్ ఒకటి, బుండేల్ఖండ్ ఒకటి. ఈ 2 స్టేట్స్లో కామన్గా ఉండేవి. సో అండ్ ఇంకొకటి సెంట్రల్ హైలాండ్స్ అనేది మొత్తం మధ్యప్రదేశ్ని కవర్ చేస్తుంది. దిస్ ప్లాటూ యాక్ట్స్ యాజ్ అ డివైడ్ బిట్వీన్ సోన్ అండ్ మహానది రివర్స్. అంటే ఈ ప్లాటూకి నార్త్ సైడ్న సోన్ రివర్ ఉంటుంది అండ్ సదరన్ సైడ్న మహానది రివర్ ఉంటుంది. సో సోన్ అండ్ మహానది రివర్స్ని ఈ ప్లాటూనే డివైడ్ చేస్తుంది. దిస్ రీజన్ ఈజ్ అన్ఈవెన్ విత్ జనరల్ ఎలివేషన్ వేరింగ్ ఫ్రమ్ 150 meters to 1200 meters. అంటే ఈ రీజన్ అనేది చాలా అన్ఈవెన్గా ఉంటుంది, అంటే చాలా ఎగుడు దిగుడుగా ఉంటుంది. అంటే లోయెస్ట్ హైట్ వచ్చేసి 150 meters అండ్ హైయెస్ట్ హైట్ వచ్చేసి 1200 meters. సో ఎంత అన్ఈవెన్గా ఉందో మీరే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ప్లాటూ చోటా నాగ్పూర్ ప్లాటూ. ఇట్ ఈస్ అ నార్త్ ఈస్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాటూ. అంటే ఇది నార్త్ ఈస్టర్న్ సైడ్న సిచ్యువేటెడ్ అయ్యి ఉన్నది. ఇట్ కవర్స్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ అండ్ బీహార్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చోటా నాగ్పూర్ ప్లాటూ అనేది ఏ స్టేట్స్ని కవర్ చేస్తుంది అంటే జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ అండ్ బీహార్. ఓకే. ఇట్ ఈస్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ గోండ్వానా రాక్స్ విత్ ప్యాచెస్ ఆఫ్ ఆర్కియన్ గ్నీస్ అండ్ షిస్ట్ అండ్ డెక్కన్ లావా. హెన్స్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ బోత్ మెటాలిక్ మినరల్స్ యాజ్ వెల్ యాజ్ కోల్. 90% of India's coal reserves are in this region and hence it is called the Ruhr of India. సో ఈ చోటా నాగ్పూర్ ప్లాటూ అనేది రీసెంట్ ఫార్మేషన్ కాదండి, ఇది వెరీ వెరీ ఓల్డ్ ఫార్మేషన్. గోండ్వానా రాక్స్ అంటే అసలు చాలా 500 million years బ్యాక్ ఫామ్ అయిన ప్లాటూ అనమాట ఇది చోటా నాగ్పూర్ ప్లాటూ అనేది. అందుచేత ఈ రీజియన్లో మినరల్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. అందులోనూ బొగ్గు, ఈ రీజన్లో చాలా మటుకు బొగ్గు దొరుకుతుంది. 90% ఆఫ్ ఇండియాస్ కోల్ రిజర్వ్స్ ఆర్ ఇన్ దిస్ రీజియన్. దీన్నే మనం రూర్ ఆఫ్ ఇండియా అంటాం. రూర్ అంటే జర్మనీలో ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో కోల్ అనేది చాలా విపరీతంగా దొరుకుతుందన్నమాట. సో అందుకే చోటా నాగ్పూర్ని కూడా రూర్తో కంపేర్ చేస్తూ రూర్ ఆఫ్ ఇండియా అని ఒక పేరు ఇచ్చారు చోటా నాగ్పూర్ ప్లాటూకి కూడా. River Damodar divides the Chota Nagpur Plateau into 2 parts. The northern part is known as Hazaribagh Plateau, while the southern part is known as Ranchi Plateau. ఈ చోటా నాగ్పూర్ ప్లాటూని దామోదర్ రివర్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది.
నార్త్ పార్ట్ని మనము హజారీబాగ్ ప్లాటూ అని పిలుస్తున్నాం, సదరన్ పార్ట్ని మనం రాంచీ ప్లాటూ అని పిలుస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ద నార్త్ ఈస్టర్న్ ఎడ్జ్ ఆఫ్ చోటానాగ్పూర్ ప్లాటూ ఈజ్ మేడప్ ఆఫ్ రాజ్మహల్ హిల్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడెప్పుడు ఎలా అడుగుతారంటే చోటానాగ్పూర్ ప్లాటూకి నార్త్ ఈస్టర్న్ సైడ్ ఉన్న హిల్స్ పేరు ఏమిటి అని మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దాని ఆన్సర్ ఏంటి? రాజ్మహల్ హిల్స్. ఈ రాజ్మహల్ హిల్స్ యొక్క యావరేజ్ హైట్ ఎంత అంటే 400 మీటర్స్. నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ ప్లాటూ. ఇది ఇంకా పెనిన్సులర్ ఇండియాకి నార్త్ ఈస్టర్న్ మోస్ట్ ఎడ్జ్ అనమాట. దిస్ ప్లాటూ ఈజ్ మేడప్ ఆఫ్ ఆర్కెన్ క్వాజైట్స్, షేల్స్ అండ్ సిట్స్. సేమ్ చోటానాగ్పూర్ ప్లాటూ లాగే ఇది కూడా చాలా వెరీ ఓల్డ్ ఫార్మేషన్. ఇట్స్ వెస్టర్న్ బౌండరీ కోయిన్సైడ్స్ విత్ బంగ్లాదేశ్ బార్డర్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఉన్న ప్లాటూస్లో ఏ ఒక్క ప్లాటూ అనేది ఇంకొక కంట్రీతో బౌండరీ షేర్ చేసుకుంటుంది అని అడిగితే మేఘాలయ ప్లాటూ ఈజ్ ద ఆన్సర్. ద వెస్టర్న్, సెంట్రల్, ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాటూ ఆర్ నోన్ యాజ్ గారో, కాశీ జైంతియా అండ్ మికిర్ హిల్స్. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మేఘాలయ ప్లాటూలో వెస్ట్రన్ పార్ట్లో మనకి గారో హిల్స్ ఉంటాయి, అండ్ సెంట్రల్ పార్ట్లో కాశీ జైంతియా హిల్స్ ఉంటాయి, అండ్ ఈస్టర్న్ పార్ట్కి వచ్చేసరికి మికిర్ హిల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వీటిని వెస్ట్ టు ఈస్ట్ అరేంజ్ చేయమంటారు లేదా ఈస్ట్ టు వెస్ట్ అరేంజ్ చేయమంటారు. సో డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ప్లాటూలో షిల్లాంగ్ అనేది హైయెస్ట్ పాయింట్ అనమాట. సో షిల్లాంగ్ సిటీ అనేది మనకు తెలుసు, మేఘాలయకి క్యాపిటల్ సిటీ ఈజ్ ద షిల్లాంగ్. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ మేఘాలయ ప్లాటూ. మనకి లాస్ట్ సబ్ డివిజన్ వచ్చేసి డెక్కన్ ప్లాటూ అండి. వెరీ ఇంపార్టెంట్. ఇట్ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ 5 lakh kilometers. ఇట్ ఈస్ ట్రయాంగులర్ ఇన్ షేప్ and is bounded by Satpura and Vindhya in the north, Western Ghats in the west and Eastern Ghats in the east. సో ఈ డెక్కన్ ప్లాటూ అనేది 5 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ చేస్తుంది ఇండియాలో. అండ్ దీని నార్థన్ బార్డర్ వచ్చేసి సత్పురా అండ్ వింధ్యా మౌంటైన్స్, వెస్ట్లో వెస్టర్న్ ఘాట్స్, ఈస్ట్లో ఈస్టర్న్ ఘాట్స్, వీటి బౌండరీస్ అనమాట. డెక్కన్ ప్లాటూ యొక్క యావరేజ్ హైట్ ఎంత అంటే 600 మీటర్స్. డెక్కన్ ప్లాటూ కెన్ బి ఫర్దర్ డివైడెడ్ యాజ్ మహారాష్ట్ర ప్లాటూ, కర్ణాటక ప్లాటూ అండ్ తెలంగాణ ప్లాటూ. ఈ డెక్కన్ ప్లాటూ అనేది ఏ 3 రాష్ట్రాలకు విస్తరించి ఉంది అంటే మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆల్సో తెలంగాణ. మహారాష్ట్ర ప్లాటూ ఈజ్ మేడ్ ఆఫ్ బసాల్టిక్ రాక్స్ ఆఫ్ లావా ఒరిజిన్ అండ్ ఎంటైర్ ఏరియా ఈజ్ కవర్డ్ బై బ్లాక్ కాటన్ సాయిల్ నోన్ యాజ్ రెగూర్. మహారాష్ట్ర ప్లాటూలో మనకి ముఖ్యంగా కనిపించేది ఏంటి అంటే బ్లాక్ సాయిల్. ఆ బ్లాక్ సాయిల్నే మనం రేగూర్ అని పిలుస్తాం. ఈ బ్లాక్ సాయిల్లో కాటన్ కల్టివేషన్ అనేది చాలా ఎక్కువ. నెక్స్ట్ కర్ణాటక ప్లాటూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మైసూర్ ప్లాటూ అండ్ టు ద సౌత్ ఆఫ్ దిస్ ప్లాటూ ఈస్టర్న్ వెస్టర్న్ ఘాట్స్ మీట్ నీలగిరి హిల్స్. సో కర్ణాటక ప్లాటూనే మనం మైసూర్ ప్లాటూ అంటాము. ఈ మైసూర్ ప్లాటూలోనే మనకు ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ కలుస్తాయి, అండ్ ఇక్కడే నీలగిరి హిల్స్ కూడా కలుస్తాయి. సో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి చూస్తున్నాం, తెలంగాణ ప్లాటూ ఈజ్ డ్రైన్డ్ బై గోదావరి, కృష్ణా అండ్ పెన్నెరు రివర్స్. తెలంగాణ ప్లాటూ నుంచే మనకి గోదావరి పాస్ అవుతుంది, కృష్ణా కూడా పాస్ అవుతుంది. సో డెక్కన్ ప్లాటూ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది లావా ఒరిజిన్తో ఫామ్ అయిన ప్లాటూ. ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ అనేది చాలా ఎక్కువ. సో కాటన్, బాజ్రా, జోవార్ ఇలాంటివన్నీ చాలా ఎక్స్టెన్సివ్గా కల్టివేట్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్. సో పెనిన్సులర్ ప్లాటూ గురించి చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు, అండ్ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, అండ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో దట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.